హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ఇవాళ స్పెషల్ మోస్ట్ పాపులర్ పంజాబీ డిష్ ఆలూ పరాటా. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి ఆలూ పరాటాస్ టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి దేనికైనా బాగుంటుంది. ఈ పరాటాస్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇక స్టార్ట్ చేద్దామా. ముందు ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండిని, కొంచెం సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని గోరువెచ్చని నీళ్ళని వేసుకొని పిండిని సాఫ్ట్గా మెత్తగా ఒత్తుకొని ఇలా మెత్తగా ఒత్తుకొని మరొకసారి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని ఒత్తుకొని తడి క్లాత్ని వేసుకొని ఒక అరగంట అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కొరకు బాయిల్ చేసుకున్న ఆలూని స్మాష్ చేసి ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. అలా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే చిన్నగా తరిగి పెట్టుకున్న గుప్పెడు చిన్న మెంతి ఆకు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా కూడా ఆలూలోకి వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫ్రై చేశాను, కొంచెం సాఫ్ట్గా ఉంటుందని. అలానే స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకొని అలా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లి అలా కలుపుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న పిండిని ఈక్వల్ పోర్షన్గా డివైడ్ చేసి అలా అరచేతిలో రోల్ చేసుకొని ఇలా పొడి పిండితో చపాతీ కర్రతో ఒత్తుకొని స్మాల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆలూని స్టఫ్ చేసుకొని అటు ఇటు చపాతీ పిండిని ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చపాతీ పిండిని ఇలా పొడి పిండి వేసుకొని మెల్లమెల్లగా ఒత్తుకుంటూ చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇలా మెల్లగా, ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఇలా ఒత్తుకుంటూ వేడి వేడి ప్యాన్ పైన వేసుకొని కొంచెం వేగిన తర్వాత పరాటా ఫ్లిప్ చేసుకొని ఇలా ఆయిల్ కానీ, బటర్ కానీ, గీ కానీ వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం తిప్పి తిప్పి కాలుస్తూ ఉండాలి. ఇలా పరాటా కొంచెం ఎర్రగా పరాటాలు కాల్చుకుంటూ అలానే ఇంకో పరాటా కూడా సేమ్ అలానే కాల్చుకోవాలి. ఇలా పరాటా ఎర్రగా కాలుస్తూ ఇలా ప్లేట్లోకి వేడి వేడిగా ఆలూ పరాటాస్ ప్లేట్లో వేసుకొని పెరుగు, ఆవకాయ, టమాటో పచ్చడి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. అయితే మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేయండి. అలానే లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫాలో అవ్వండి. ఇన్స్టా, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను.